హలో వ్యూవర్స్, నేను మీ కిషోర్. వెల్కమ్ టు కిషోర్స్ కిచెన్. ఈరోజు మనం చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది మనం ఇడ్లీ పిండితో చేయబోతున్నాం. ముందుగా ఒక పెద్ద గిన్నెలో ఇడ్లీ పిండిని తీసుకుందాం. దీనిలో 2 టేబుల్ స్పూన్ వీట్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, పావు టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, వంట సోడా, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ కారం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపి కన్సిస్టెన్సీ థిక్గా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసి వేడి చేయండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత చిన్న చిన్న బంతుల్లా పిండిని వేసి డీప్ ఫ్రై చేయండి. మంటని మీడియం ఫ్లేమ్లో మీద పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. చూడండి, మన పునుగులు బాగా పఫ్ అయ్యి క్రిస్పీగా వచ్చాయి. ఇవి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పల్లి చట్నీ లేదా కారం పచ్చడి పెట్టి సర్వ్ చేయండి. సాయంత్రం టీ టైంకి స్నాక్స్కి ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇలా మనం ఇడ్లీ పిండితో పునుగులు చాలా సులభంగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.